నీ పేరమ్మా? పుల్లయ్య. పుల్లయ్య. నీ పేరమ్మా? భారతి. నీ పేరమ్మా? కళావతి. మీరంతా ఒకటే కుటుంబం, వేరు వేరు కుటుంబాలా? అంటే అందరం అక్కడే ఇక్కడ 2 కుటుంబాలు సార్, ఇక్కడ వేరే. మీ ఇద్దరు ఒకే కుటుంబం, మీరిద్దరు అన్నదమ్ముళ్ళు. మీరమ్మా ఇంకో కుటుంబం. నువ్వేం చదువుకున్నావమ్మా? 10th అయిపోయింది సార్. 10th అయింది. నువ్వమ్మా? ఇంటర్ వరకు. మీరేమో చదువుకున్నారా? మీ ఇద్దరు చదువుకోవాలా? అప్పట్లో చదువుకోవాలి కదా. అదే ఇప్పుడు ఏంటమ్మా, ఎన్ని ఎకరాల పొలం ఉంది? 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు ఉంది. మీకెంత ఉందమ్మా? మాకు కౌలు భూమే సార్, 1.5 ఎకరా ఉంది. నీకమ్మా? 1 ఎకరా ఉంది. అంతా వీళ్ళిద్దరు తప్ప మీరంతా చిన్న రైతులు. ఏంటమ్మా ఏంటి చెప్పండి. వ్యవసాయం ఇప్పుడే విన్నారు మీరు. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అదే ద్రవజీవామృతము, ఖనిజీవామృతం ఉంటుంది సార్. అవే మాత్రమే పొలంలో వాడుతున్నాము. పురుగు మందులు వాడేది వాడము సార్. మేమైతే ఇప్పుడంతా ప్రకృతి సేద్యమే చేస్తున్నాం సార్. ఓకే, నాకు దగ్గరగా ఉన్నారు. ప్రస్తుతానికి నిమ్మ పంట ఉంది సార్, నిమ్మ పంట. దాంట్లోకి నిమ్మ పంట వస్తున్నాయి కోతకు. మధ్యలో పిల్లల్లో నవధాన్యాలు మాదిరి ఒక 9-11 అట్లా రకాలు వేసుకుంటాం సార్. గట్లకు పండ్ల మొక్కలు, కొబ్బరి చెట్లు అట్లా వేసుకున్నాం సార్. ఇంకా మధ్య మధ్యలో ఏటీఎం మోడల్ మాదిరి ఒక మోడల్ క్రియేట్ చేసుకున్నాం సార్. ఇక్కడ ఉండే వాళ్ళు, ఈ ప్రాజెక్ట్ లో కొనసాగే వాళ్ళు చెప్పారు సార్. ఏటీఎం మోడల్ మాదిరి క్రియేట్ చేసుకొని అందులో నేచురల్ గా పండించి గణాద్రవ వేసేసి కలబంద ఇవి నేచురల్ గా పండేటి మనం తీసుకొని అవి ఇంకా మనం పండించిన తర్వాత మినీ స్కూళ్ళకు సార్, అంగన్వాడీ స్కూళ్ళకు 5 నుంచి వాళ్ళకు ఇస్తున్నాం. వాళ్ళకు మనము ఆరోగ్యం బాగుపడాలా, పిల్లల నుంచి బాగుపడాలా అనేది పిల్లలకు ఇస్తున్నాం సార్. ఇంకా ఉండే కొద్ది ఇంకా కౌలుకైనా తీసుకొని ఇంకా ఎక్కువ ఊరి వరకైనా చూసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంతమ్మా నువ్వు చేసేది? 1 ఎకరా. ఇప్పుడు 1 ఎకరాలో ఏ మాత్రం ఆదాయం వస్తుందమ్మా నీకు? సార్ మినిమం అంత ఖర్చులు పోగా 2 లక్షలు 2.5 లక్షలు వస్తుంది. 2 లక్షలు వస్తుందమ్మా. నెలకు ఎంత వస్తుందమ్మా యావరేజ్? 10-20 వేలు వస్తుంది. ఎంతమంది పని చేస్తారు? మీరు మీ హస్బెండ్ పని చేస్తారా? అవసరమైతే మనుషులు పెట్టుకుంటారు. ఆ ఖర్చులన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఒక 10-15 వేలు వస్తుంది. అంతవరకు హ్యాపీగా ఉన్నావు. ఓకే. నువ్వేంటమ్మా? నేను కూరగాయ విత్తనాలే సార్. కూరగాయలు మేము ఫస్ట్ వచ్చేసి డాక్రా సభ్యుల తరఫున వచ్చినాం సార్. డాక్రా మహిళ దాంట్లో చేస్తాం సార్. దాంట్లో నుంచి మాకు వేరే వాళ్ళు వచ్చేసి ఇట్లా చేసుకోండి, భక్తి సేద్యం చేసుకోండి బాగుంటుంది అని చెప్పేసి చెప్పినారు సార్. చెప్పడం వల్ల మేము ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్ అయినా పెట్టుకొని కూరగాయలు అదే అంగన్వాడీ స్కూల్లోకి అందిస్తాం సార్. ఇచ్చి ఈ విధంగా చేసుకుంటాం సార్. ప్రకృతి సేద్యమే చేస్తాం సార్. చేసి పిల్లలకు అంగన్వాడీ స్కూల్లో. ఇప్పుడు ఎంత 2 ఎకరాలు వేసావా సార్? 1.5 సార్. 1.5 ఎకరాలు. ఎన్ని పంటలు వేసావమ్మా? అంటే బెండ, మట్టిక 13 రకాల పంటలు వేసినా సార్. 13 రకాల పంటలు వేసినాను. ముల్లంగి, ఆకుకూరలు వచ్చేసి అంగన్వాడీ స్కూల్లోకి ఇస్తాం సార్. ముల్లంగి, ఆకుకూరలు, మట్టిక, బెండ వచ్చేసి ఇక్కడ బుధవారం ఎరువులు మార్కెటింగ్ జరుగుతుంది సార్. ఆ మార్కెటింగ్ వేస్తాం సార్. ఇప్పుడు నీకు నెలకు ఎంత వస్తుందమ్మా? నెలకు ఎంత వస్తుంది? సంవత్సరానికి ఎంత వస్తుంది? అంటే సంవత్సరానికి 1,20,000 దాకా వస్తుంది సార్. దాంట్లో వచ్చేసి మామూలుగా మన కూలీలు ఎవరు ఉండరు కదా సార్, గడ్డి ఉండదు, ఏముండదు కదా. మనం ఇది ఫస్ట్ పిఎం డేస్ నవధాన్యాలు వేసుకొని చేసుకుంటాం కాబట్టి, మార్చి ఏప్రిల్లో నవధాన్యాలు వేసుకొని చేసుకుంటాం కాబట్టి ఇంకా గడ్డి అనేది ఎక్కువ పడదు సార్ కూలీలతో. మన ఇంటి వాళ్ళే చేసుకుంటారు కాబట్టి గడ్డి పడుతుంది. దానివల్ల కూలీలు తక్కువ ఉంటారు. బట్ నీకు వచ్చేదంతా 1,20,000 30,000 వస్తుంది సార్. నీకు ఖర్చులు సరిపోతుంది. కూరగాయలు కూడా ఇక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఖర్చుకు సరిపోతుంది. మీరు మీ భర్త ఇద్దరు చేస్తున్నారు. రెంట్ ఎంత ఇస్తున్నారమ్మా కౌలు? ఎక్కడ సార్ వాళ్ళ సార్ అంటే ఇంటి 5,000 అడుగుతారు కదమ్మా. భూమి తీసుకున్నావు కదా, 15,000 ఇస్తాం సార్. ఓకే. ఏంటంటే మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఇంతకుముందు గొర్రె కాస్తుంటాను సార్. మా నాయన పంచించిన గొర్రె కాస్తుంటాను. ఓకే. మళ్ళా భూమి కొనిన్నాం సార్. రెడ్డిది గైన్లే మళ్ళీ మరి ఆయన. ఇంకా పిల్లలు అందరూ చదువుకున్నారు, ఉద్యోగాలు పోయినారు. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు సార్. మీ పిల్లలు ఏం చేస్తారు? 2 అబ్బాయిలు పోయినారు, 2 అబ్బాయిలు ఉన్నారు సార్. ఆయన 2 అబ్బాయిలు పోయినారు, 1 అబ్బాయి ఉన్నాడు. మాకు 1 అబ్బాయి ఉన్నాడు సార్. 1 అబ్బాయి గొర్రె కాస్తున్నాడు. ఇప్పుడు 5 ఎకరాలు ఎంత ఆదాయం వస్తుంది మీకు? 5 ఎకరాల్లో ఆదాయం
దాంట్లో పెట్టుబడులు దండిగా అవుతాం సార్. చిన్న చెట్లు పూసినాము, చందమై పూసినాము, ఉల్లి వేసినాము, మే నెలలో బ్లోట్ పూసినాము, ఎరువులు ఉన్నాము. ముందు జీలగలు అవన్నీ చల్లి ముందు బెల్లర్ కుట్టినాము మే నెలలో.